వెనిజులాని ఆక్రమించుకున్నటువంటి అమెరికాకి ఆ అవకాశాన్ని రష్యానే ఇచ్చిందా, వెనిజులా ఫర్ ఉక్రెయిన్ అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఒక మాజీ రష్యా సలహాదారు, డొనాల్డ్ ట్రంప్ మాజీ రష్యా సలహాదారు ఫియోనా హిల్ బయట పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రపంచ పటాన్ని తిరగరాయడానికి జరిగిన ఒక రహస్య బేరసారం అటు ఇది. అగ్రరాజ్యాల చదరంగంలో చిన్న చిన్న దేశాలు కేవలం పావులైనవి అనడానికి సాక్ష్యం. 2019లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో ప్రపంచ రాజకీయాలు ఉద్రిక్తతలు రగులుతున్న వేళ రష్యా అమెరికా ముందు ఓ దిమ్మ తిరిగే రహస్య ప్రతిపాదన పెట్టిందట. ఆ డీల్ పేరే వెనిజులా ఫర్ ఉక్రెయిన్. రష్యా నేరుగా అమెరికాకు ఒక ఆఫర్ ఇచ్చిందంట. మీ పెరట్లోని వెనిజులాలో నికోలస్ మదురోకి మా మద్దతు తగ్గిస్తాం, దానికి ప్రతిఫలంగా మా సరిహద్దులోని ఉక్రెయిన్ విషయంలో మాకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి, మేమేం చేసినా మీరు జోక్యం చేసుకోకూడదు అన్నటువంటి మాట ఆ రోజున జరిగింది అన్నటువంటి ట్రంప్ మాజీ రష్యా సలహాదారు ఫియోనా హిల్ బయటపెట్టారు. రష్యా ఈ డీల్ కోసం పదే పదే సంకేతాలు ఇచ్చిందట. దీని వెనక వాళ్ళు అమెరికా పాత సిద్ధాంతమైన మాన్రో డాక్ట్రిన్, అంటే పశ్చిమార్ధగోళం అమెరికాది, తూర్పు మాది అనే పంపకాన్ని తెర మీదకి తెచ్చిందట. అంటే ప్రపంచాన్ని రెండు అగ్రరాజ్యాలు తమ ప్రభావ క్షేత్రాలుగా పంచుకున్నాయి అన్నమాట. ఇది ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించి డొనాట్స్క్ ప్రాంతం మొత్తాన్ని ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెడీ అవుతున్నటువంటి సందర్భంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమి చేయలేకపోయే పరిస్థితి ఎందుకు వస్తోంది అంటే, రష్యా తను సహకరిస్తున్నటువంటి, తనను నమ్ముకున్నటువంటి దేశాన్ని ఇప్పుడు వదిలేసింది. రష్యా, చైనా, ఇరాన్లనే నమ్ముకుంది వెనిజులా. వాళ్ళని అందులో వెనిజులాని తీసుకెళ్ళి అమెరికాకి ఇచ్చేసి దానికి బదులుగా ఉక్రెయిన్లోని మేజర్ ప్రాంతం అంతా తను తీసుకునే ఎత్తుగడ, వీళ్ళిద్దరి మధ్య రహస్య ఒప్పందంలో భాగం ఇది అన్నటువంటి పాయింట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుందన్నమాట.